హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతమ్మ వంటలు. ఈరోజు మనం మన ఛానల్లో వంటలే కాదు ప్లాంట్స్కి సంబంధించిన విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నాం కదా. అయితే ఎంతోమందికి ఆకుకూరలు తింటే హెల్తీగా ఉంటామని తెలుసు, చాలామందికి ఇష్టం కూడా ఉంటుంది. అదే బయట నుంచి తీసుకొచ్చి మనం ఇవంతా చేద్దాము అంటే అవి పెస్టిసైడ్స్ వేస్తారేమో మనకి తెలియదు కదా. సో ఇంట్లోనే మనం ఆకుకూరలని ఏ విధంగా పెంచుకోవాలో చూద్దాం. మొదటగా నేను పాలకూర గురించి చెప్తున్నానండి. చూడండి, ఫస్ట్ మన గోళంలో మట్టిని ఇలాగ వదులుగా చేద్దాం. పెట్టుకోవాలంటే మనం వేరే గోళీలు కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర గోళీలు లేకపోతే మనం ఎప్పుడైనా అపార్ట్మెంట్స్లో మేడల మీద ఉండేటప్పుడు ఎక్కువ గోళీలు పెట్టుకోవడానికి మనకి వీలుండదు కదా. అలాంటప్పుడు మనం ఇలాగ ఆల్రెడీ దీని మీద రోజ్ ప్లాంట్ ఉంది, దాని కిందన మనం ఈ పాలక్ విత్తనాలు అనేవి వేద్దాం. ఇలా మొత్తం మట్టిని వదులుగా చేసేసుకుని విత్తనాలు అనేవి మనం యాడ్ చేసుకుందాం. చూడండి, ఇవి పాలక్ విత్తనాలు అన్నమాట. ఇలా వేసుకుంటే మొత్తం ఇదంతా వస్తే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం తీసుకొని మనకి తగ్గట్టు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ చేసుకోవచ్చు. డైలీగా ఆకుకూరలు తింటే మంచిదని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కాబట్టి మనం రోజు ఈ పాలకూరని వండుకోవచ్చు. ఇది గ్రోత్ వచ్చాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి మట్టిని పైన కప్పుకోవాలి, సరిపోతుంది. చిన్న గోళం కదా, ఇలా మట్టితో మనం దీన్ని ఫిల్ చేసేద్దాం. ఒక లేయర్లో మట్టి వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఒక లేయర్గా మట్టి వేసుకుందాం. వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా మన ఇంటి గార్డెన్లోనే రకరకాల ఆకుకూరలు పెంచుకోవడం వల్ల ఎటువంటి రసాయనాలు లేని ఆకుకూరలను మనం ఇంట్లో వంట చేసుకొని తినచ్చు. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్ అంతా చిలకరించుకునేటట్టు యాడ్ చేసుకుందాం. డైలీ ఇలా వాటర్ వేస్తూ ఎన్ని రోజుల్లో గ్రోత్ వస్తుందో చూద్దాం. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తుంటాను వీటి గ్రోత్ కోసం. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching our video.